మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఏకాదశి మంగళవారం రోజున రాత్రికి 5 రూపాయల బిళ్ళతో ఇలా చేయండి. 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే చాలు 5 కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం ఎవరైతే చేస్తారో వారి సుడి తిరిగిపోతుంది. వారికి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. ఎనలేని సంపద వారి సొంతమవుతుంది. నార్మల్గా మన మానవ జీవితంలో ఉండే పెద్ద సమస్య ఏమిటి అంటే అప్పుల సమస్య అని అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పులతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సతమతమైపోతూ ఉంటారు. ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏకాదశి పూట శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం చేసుకోండి. అలా చేస్తే ఖచ్చితంగా అప్పు అనే మాటే ఉండదు. చాలా చక్కగా కలిసి రావడానికి, చాలా అద్భుతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కేవలం 5 రూపాయల బిళ్ళనే మీ జీవితాన్ని మార్చేసి మీ అప్పును తీర్చేస్తుంది. అంత చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి నమ్మకంతో చేసేసుకోండి, సరిపోతుంది. ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే ఏకాదశి రోజు మన ఇంట్లో మన పూజా గదిలో సాయంత్రం చక్కగా మీరు తలస్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తికి దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ లేదంటే కనుక నువ్వుల నూనెతో కానీ ఒక దీపం పెట్టుకోండి. అలా దేవుడి ముందు దీపం పెట్టి దానిలో ఒక మిరియపు గింజను మరియు చిన్న బెల్లం ముక్కను వేయండి. ఈ దీపం చక్కగా మీ సంపాదన పెంచడానికి ఉపయోగపడుతుంది. మీకు మంచి జరుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం అయితే పుష్కలంగా కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున పసుపును పూజగదిలో పెట్టుకోవటం వలన, పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. చాలా వరకు కూడా మీకు అదృష్టం ఐశ్వర్యము లభిస్తుంది. ఈ పసుపును వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. పరిహారం చేయాలనుకునే వారు మాత్రం పసుపుని ఇంటికి తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో వేసుకొని అందులో 5 లవంగాలు వేసి ఒక మూలలో పెడితే ఇంట్లో ఉండే దరిద్రమంతా కూడా పోయి మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే తీసుకోకండి. అలానే దూర ప్రయాణాలు చేయకండి. ఏకాదశి రోజు చేసే దూర ప్రయాణాలు కొంతమందికి కలిసి వస్తాయి, ఇంకొంతమందికి కలిసి రావు. కాబట్టి చేయకపోవటమే మంచిదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏకాదశి రోజు దూర ప్రయాణాలు చేయకూడదు. ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎర్రటి వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకూడదు. ధరిస్తే మన జీవితంలో అప్పు అనేది పెరుగుతుంది, తగ్గదు. అలానే ఈరోజు ఇంట్లో ఎర్ర కందిపప్పును వండుకోకూడదు. టమాటాలను కూడా వండి తినకూడదు. అప్పు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు మాత్రం మీరు చేయకండి. అలానే ఈరోజు మీరు పాలు పెరుగుతో పాటు పసుపు చింతపండును మీ ఇంట్లో నుంచి వేరే వాళ్ళను ఇంటికి మాత్రం ఇవ్వకండి. ఆ తర్వాత రాత్రి సమయంలో ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. ఈ పరిహారానికి 4-5 రూపాయల బిళ్ళలు కావాలి. అప్పును తీర్చుకోవడానికి, అప్పుల నుంచి మనం బయటపడడానికి, అప్పులు అనేవి లేకుండా మన జీవితంలో సుఖ సంతోషాలను మనం కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. ఈ పరిహారంతో అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. అప్పులు అనేవి ఉండవు. నార్మల్గా చెప్పాలంటే అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్తామన్నమాట. అంతటి స్టేజ్లో మనం ఉండడానికి ఈ పరిహారం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 5 రూపాయల బిళ్ళ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. 5 అనే సంఖ్యను ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది అని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అందుకే 5 రూపాయల బిళ్ళను తీసుకొని ఈ పరిహారం చేసుకోవాలి. ముందుగా ఈ పరిహారానికి పసుపు తీసుకోవాలి. 1 టీ స్పూన్ అంత పసుపు తీసుకుంటే అందులో 1/2 స్పూన్ అంత కుంకుమ తీసుకోవాలి. పసుపు కుంకుమ ఈ 2 కలపాలన్నమాట. నీళ్లు కలిపి మనం చక్కగా బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. అంటే మనము పిండిని చక్కగా ఎలాగైతే కలుపుకుంటామో అలానే ఈ పసుపును కుంకుమను కలిపేసి ఆ మిశ్రమంలో ఈ 5 రూపాయల కాయిన్ని వేయాలి. 5 రూపాయల బిళ్ళలు ఈ పసుపు మిశ్రమంలో ఇంకిపోవాలి, అందులోకి వెళ్ళిపోవాలన్నమాట. అలా ఉండేలాగా తీసుకోండి. మరీ కొద్దిగా తీసుకోకండి, కొంచెం ఎక్కువగానే మీరు పసుపు కుంకుమ తీసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి.
అలా తయారు చేసుకున్న పేస్టు అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా కానీ స్నానం మాత్రం ఖచ్చితంగా చేసి పరిహారం చేసుకోవాలి. ఇలా ఏకాదశి పూట 5 రూపాయల పరిహారం చేసుకుంటే అదృష్టమే అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇలా పసుపు కుంకుమ మిశ్రమాన్ని కలిపిన తర్వాత 4-5 రూపాయల బిళ్ళలు కుడి చేతిలోనికి తీసుకొని సంకల్పం చెప్పుకోవాలి. అప్పు తీరాలి, అప్పు తీరే మార్గాలు తెలియాలి, అప్పులు ఇచ్చే స్టేజ్కి మేము వెళ్ళాలి అనేసి చెప్పుకొని ఆ తర్వాత ఆ 4-5 రూపాయల బిళ్ళలు కూడా ఆ పసుపు కుంకుమ కలిపిన మిశ్రమంలో మనం వేసుకోవాలి. వేసేసి ఒక రాత్రంతా కూడా మనం ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి. అలా ఉంటే చాలా మంచిది. అప్పు తీరుతుంది. అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి. అలానే కాకుండా మన సంపద పెరుగుతుంది. మనకు చక్కటి ఐశ్వర్యం, అలానే చక్కగా అభివృద్ధి కూడా ఉంటుంది. అప్పులు తీర్చుకునే మార్గాలే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ముఖ్యంగా లక్ష్మీదేవి దారులను చూపుతుందని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలను మీరే పొందే అవకాశం ఉంటుంది. ఒక రాత్రంతా కూడా ఆ కాయిన్ను మన ఇంట్లో ఉంచటం వల్ల అయితే మనకు ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఉంచేసిన తర్వాత తెల్లారిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మనం దీపారాధన చేసుకోవాలి. అప్పటికి పసుపు కుంకుమ మిశ్రమం కొంచెం గట్టిపడుతుంది. పసుపు అనేది అలా గట్టిపడితే మీరు అందులో కొద్దిగా నీళ్లను పోసేసి అందులో ఉండే 4-5 రూపాయల బిళ్ళల్ని తీసుకోండి. లేదంటే గట్టి పడట్లేదంటే కనుక సింపుల్గా 4-5 రూపాయల బిళ్ళల్ని తీసుకోండి. తీసేసుకొని ఆ మిశ్రమం ఉంది కదా, అది పారే నీటిలో కానీ లేదంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ పోసేసుకోండి, సరిపోతుంది. 5 రూపాయల బిళ్ళలు మాత్రం దానం చేయొచ్చు, లేకపోతే మనం హుండీలో వేసుకోవచ్చు. హుండీలో వేయటం వల్ల భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అప్పు తీరుతుంది, అనేక మార్గాల నుంచి ధనం మన చేతికి వస్తుంది. అలానే మన సంపాదన కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 5 రూపాయల బిళ్ళతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ముఖ్యంగా ఏకాదశి పూట ఇలాంటి పరిహారం చేయటం వల్ల మాత్రం మనకు అదృష్టం, ఐశ్వర్యము అనేది ఎక్కువగా లభించడానికి అవకాశం ఉంటుంది. ఏకాదశి రోజు ఈ పరిహారాలు చేసుకుంటే మనకు ఇంకా తిరుగుండదు. ఖచ్చితంగా అప్పు తీరుతుంది. వెంటనే 1 కోటి రూపాయల అప్పునైతే తీర్చుకోలేము. కాకపోతే మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది. దారులు అనేవి మనకు తెలుస్తాయి. ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళ్తే మన అప్పు తీరుతుంది అన్నట్టుగా ఆలోచన ఆ తల్లే మనకు ఇస్తుంది. కాబట్టి ఇలా మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. అలానే కాకుండా ఎక్కడి నుంచి అయినా మనకు డబ్బు రావాల్సి ఉంటుంది. స్టక్ అయిపోతూ ఉంటాయి, రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, ఆ డబ్బు కూడా మన దగ్గరకు రావడానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుంది. అలానే ఏదైనా వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు, అమ్మిన డబ్బుతో కూడా మనం అప్పును తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇది రాత్రి సమయాల్లో చేయాల్సిన పరిహారం. పగటి పూట కూడా చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు చేసుకున్నా ఒక రాత్రి ఆ మిశ్రమం మన ఇంట్లో ఉండేలాగా చూసుకుంటే మంచిది. అద్భుతం మనం చూస్తామని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఆచరించటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయత్నించండి. ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి. ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా అప్పు తీరటమే కాదు, అప్పు తీరే మార్గాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అంటే ధనానికి సంబంధించిన సమస్య ఉంటుంది కదా, అంటే ఎవరికైనా సరే మనం డబ్బు ఇస్తాం, ఇచ్చిన తర్వాత వాళ్ళు పోగొడుతూ ఉంటారు, తిరిగి డబ్బు ఇవ్వరు, డబ్బు ఇవ్వక ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. అలాంటి డబ్బును కూడా మనము రప్పించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది. ఇలా మనకు 2 విధాలుగా కూడా ఈ పరిహారం మనకు సిద్ధిస్తుంది. కాబట్టి 2 విధాలుగా కూడా మనం చేసుకోవచ్చు. అద్భుతాలను చూసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజు అందరూ కూడా 4-5 రూపాయల కాయిన్స్తో ఈ పరిహారం చేసి అప్పులన్నిటిని కూడా తీర్చుకుని ఆనందంగా జీవించండి. రేపు మంగళవారం ఏకాదశి. ఏకాదశి రోజు మీకు ఏ సమయంలో అయినా ఆవు కనిపిస్తే ఇది పెట్టండి చాలు, మీ దశ దిశ మారిపోతుంది. ఏకాదశి రోజు ఆవుకి ఇది తినిపించటం వల్ల మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది, మీ సంపాదన పెరుగుతుంది. ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతికరమైన తిథి. ఈ ఏకాదశి రోజు విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆవుకు ఇది తినిపిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశి తిథి అనేది చాలా పవిత్రమైన తిథి. ఈ ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. ఇది పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. ఈ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు. ఈ పాప విమోచన ఏకాదశి రోజు ఆవుకు ఇది తినిపిస్తే మీరు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి వారి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. కలియుగంలో మానవులు తెలుసు తెలియకను అనేక పాపాలు చేస్తారు.
వీటి నుంచి విముక్తి కలగడానికి దేవాలయాలను సందర్శించటము, దాన ధర్మాలు చేయటము, పుణ్యనదుల్లో స్నానం చేయటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ తెలుగు సంవత్సరంలో చివరి నెల చివరి ఏకాదశి రోజున, అంటే పాల్గొన మాసం కృష్ణపక్షం ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించటం ద్వారా పుట్టిన దగ్గర నుంచి చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. పాప విమోచన ఏకాదశి అంటే పాపాలను నాశనం చేస్తుందని, తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి, అపరాధ కర్మల నుంచి విముక్తిని కలిగిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ ఏకాదశిని పూర్తి భక్తితో ఆచరించటం ద్వారా వ్యక్తికి భూత ప్రేతాత్మిక ప్రభావం ఉండదు. వైష్ణవ ఆలయాలను సందర్శించటం ద్వారా 1000 ఆవులను దానం చేసినంత ఫలితం వస్తుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు సంబంధ ఆలయాలను సందర్శించాలని పండితులు చెప్తూ ఉన్నారు. పాప విమోచన ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని, జీవితంలో ఆనందము శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. పాపమోచన ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజ చేయటం ద్వారా కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. పాపమోచని పేరుతో ఉంది పాపాల నుంచి విముక్తినిచ్చేది అని అర్థం. మరి ఈ ఏకాదశి రోజున ఆవుకి ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పరమాత్మ రూపమైన గోవును సంరక్షించటం మన బాధ్యత. సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు. నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి, ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు. గో సంపద ఉన్నవాళ్ళు మనిషి ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటాడనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తూ ఉన్నారు. శాస్త్రాలన్నీ శ్రీమాత, భూమాత, మాతృదేవత, గోమాతలు పూజనీయములైనవని ఘోషిస్తూ ఉన్నాయి. లోని తల్లి వలన జీవితం లభిస్తుంది. ఆ లభించిన జీవితాన్ని ఉద్దిష్టమైన పథకంలో నడిపించడానికి జగజ్జనని దయ అవసరం అవుతుంది. ఆ జగజ్జనని భూమాత రూపంలో మానవునికి సహాయకారిగా మారుతుంది. ఆ తరువాత గోమాత రూపంలో అతనికి అన్ని సంపదలను ఇస్తుంది, ఉన్నతుణ్ణి చేస్తుంది. ఈ తల్లుల వల్లే సంపూర్ణ ఆయుస్సును, ఆరోగ్యాన్ని మనిషి పొందుతున్నాడు. అంతేకాదు మనిషిని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి. గోక్షీరం తల్లి పాలకు ప్రత్యామ్నాయం. పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి. ఆవు పేడ, ఆవు పంచకము, పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ అత్యంత పవిత్రమైనవే. మన తల్లిగా భావించే గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కుల్లో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది. ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఈ ఆహారం పెట్టండి చాలు, డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఏకాదశి రోజు సాయంత్రం 6 లోపు ఎప్పుడు ఆవు కనిపించినా ముందు ఆ ఆవుకు నమస్కారం చేసుకోండి.
తరువాత ఆ ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మీకు ఉన్న సమస్యను బట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి. మీరు ఏమీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న చెట్టు ఆకులను కానీ గడ్డిని కానీ తెచ్చి ఆవుకు తినిపించండి. ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా ఏదో ఒక ఆహారం పెట్టారంటే ఒక్క నిమిషంలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఆ ఆవే లాగేసుకుంటుంది. మీకు ఉన్న దరిద్రం కష్టాలన్నీ కూడా పోతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి దరిద్రాన్ని వదిలించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక చివరిగా పాప విమోచన ఏకాదశి కథను విందాం. ఒకసారి ధర్మరాజు కృష్ణునితో పలుకుతూ, కృష్ణ పాల్గొన మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి గురించి నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయచేసి నాకు ఆ ఏకాదశి గురించి వివరించు. ఆ ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా పలుకుతూ, రాజోత్తమ, పాల్గొన మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. దాని మహిమను ఇప్పుడు విను. అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమస ముని మాందాతకు వివరించాడు. ఈ ఏకాదశి పాల్గొన మాసం కృష్ణపక్షంలో వస్తుంది. ఇది సకల పాపాలను హరిస్తుంది. జీవుడు పిశాచ జీవనాన్ని నశింపచేస్తుంది. అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది అని అన్నాడు. ధర్మరాజా, లోమస ముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతి అయిన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథం. నిత్య వసంత ఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నెరలు వంటి వారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడా అక్కడకు వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే ఒక శివభక్తుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్టను భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజు ఘోష అనే ఒక అప్సరసముని మనసును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తీయని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని పూసుకుని మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తీయగా పాడుతున్న మంజుఘోషను చూసి శివ వైరి అయిన మన్మధుడు కూడా మునిని జయించడానికి యత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మధుని కాల్చి భస్మం చేశాడు. పూర్వ శత్రుత్వాన్ని గుర్తు చేసుకుని మన్మధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన ముని మనస్సులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చవ్వన ఋషి ఆశ్రమంలో నివసిస్తున్న మేధావి ఋషి అప్పుడు 2వ మన్మధునిగా గోచరించాడు. అప్పుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడా కామ పీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనిత సాంగత్యంలో మునిగిపోయాడు. అనేక సంవత్సరాలు గడిచాయి. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అప్పుడు మేధావి ఆమెతో, రమణి, నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా. ఈ రాత్రికి ఎక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో అని అన్నాడు. ముని శపిస్తాడేమో అని భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస 52 సంవత్సరాల 9 నెలల 3 రోజులు మునితో గడిపినప్పటికీ అదంతా కేవలం ఒక రాత్రితో సగభాగం వలనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి మునిని అనుజ్ఞను కోరింది. కానీ ఈసారి ముని ఆమెతో, రమణి, నా మాటలు విను. ఇది కేవలం ప్రాతః సమయం. నేను ప్రాతः కాల విధులు పూర్తి చేసేంత వరకు ఇక్కడే ఉండు అని అన్నాడు. అప్పుడు అప్సరస నవ్వి, మహర్షి, మీ ప్రాతకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు 52 సంవత్సరాలు గడిపారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడు ఆ ఋషి మోహం నుండి తేరుకుని, సుందరి, 52 ఏళ్ల విలువైన కాలాన్ని నేను వృధా చేశాను. నీవే నా సమస్తాన్ని తపస్సును నాశనం చేశావు అని అంటూనే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ, నీవు మంత్రగత్తె,
పిశాచిలాగా ప్రవర్తించావు. కాబట్టి పిశాచిలాగా మారిపో. పాపిష్టిదాన, నీ వలన నా తపస్సు నాశనమయ్యింది. సిగ్గు సిగ్గు అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో, ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేక సంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని, నా మీద దయ చూపించు అని అన్నది. ఆమె మాటలను వినిన మేధావి అప్పుడు ఆమెతో, సౌమ్యురాలా, నేనేం చేసేది? నీవు నా తపస్సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెప్తాను. పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. ఇది సకల పాపహరం. నీవు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిశాచ జీవనం పోతుంది అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చవ్వన ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుణ్ణి చూసి చవ్వన ఋషి అతి దుఃఖితుడై, అయ్యో, నీవెంత పని చేశావు? సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపస్సంపదను నష్టపరుచుకోవటం నీకు తగనే తగదు అని అన్నాడు. అప్పుడు మేధావి పలుకుతూ, తండ్రి, దురదృష్టవశాత్తు నేను అప్సరస సాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను. కాబట్టి నాకు పాప పరిహారాన్ని తెలియజేయండి అని అర్థించాడు. కుమారుడి దీనాలాపన వినిన చవ్వన ఋషి అతడు మార్గోపదేశం చెప్తూ, పుత్ర, పాపమోచన ఏకాదశి వ్రత పాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి. కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశి వ్రత పాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి వ్రత విధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోతాయి. అతడు కూడా పరమ భాగ్యవంతుడవుతాడు. మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి పాలన ద్వారా పిశాచ రూపం నుండి బయటకు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతుంది. మాంధాతకు ఈ కథను వివరించిన లోమసముని చివరిగా పలుకుతూ, రాజా, ఈ పాప విమోచని ఏకాదశి వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని చదవటం వలన, వినటం వలన సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. ఈ వ్రత పాలన ద్వారా బ్రహ్మహత్యా పాతకము, భ్రూణహత్యా పాతకము, మదిరపాన పాతకము, గురుపత్ని సంగమ పాతకం వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి అని అన్నాడు. కాబట్టి ధర్మరాజా, ఈ ఏకాదశి పరమ మంగళకరమైనది, సకల పాపహరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.